ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఒక అమ్మాయిగా అంటే తనకు సపోర్ట్ సపోర్ట్ చేయాలనుకుంటున్నారు తను విన్ అవ్వాలని అనుకుంటున్నా, కాకపోతే దానికంటే నిఖిల్ విన్ అవ్వాలని. నిఖిల్ నా ఫేవరెట్ కంటెంట్ అన్నమాట, సో తను విన్ అవ్వాలని. చాలా మంది అమ్మాయి కదా, అమ్మాయి ఒక్కసారి కూడా కొట్టలేదు, అమ్మాయిలకు మనం సపోర్ట్ చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు. సో ఒక అమ్మాయిగా మీరు కూడా ప్రేరణకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు ఏమన్నా? అది చేపిస్తాను. మీరు సపోర్ట్ మీరు ఓటేస్తున్నారు? నా సపోర్ట్ నిఖిల్ కి, బట్ వేరే వాళ్ళతో అయితే ప్రేరణకి సపోర్ట్ చేపిస్తాను. అంతేనా? ఓకే, టాప్ 2 లో అంటే ఎవరెవరి మధ్యలో ఉండొచ్చు అనుకుంటున్నారు? గౌతమ్ అండ్ నిఖిల్. ఓకే, గౌతమ్ ఎందుకమ్మా టాప్ 2 వస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే నార్మల్ గా తను కొంచెం స్ట్రాంగ్ గా, అంటే ఎలిమినేషన్ వీళ్ళది నామినేషన్ జరిగేటప్పుడు వీళ్ళిద్దరు స్ట్రాంగ్ గా ఆడుతారు కదా. ఇప్పుడున్న కంటెంట్ అంటే 5 మెంబర్స్ ఫైనలిస్ట్ లో గౌతమ్ అండ్ నిఖిల్ కొంచెం స్ట్రాంగ్ గా ఆడుతున్నారు. అంటే ప్రేరణ కంటే గౌతమ్ చాలా బాగా ఆడుతున్నారని మీరు అంటున్నారా? అవును. ఇప్పుడు ఇన్ని రోజులు 90 days చూసారు కదా నిఖిల్ ని, గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? గుడ్ క్వాలిటీస్ వచ్చేసి ఎవరిని బ్లేమ్ చేయడం అనమాట. తను గుడ్ అవ్వడానికి వేరే వాళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడాడు. అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అనేవి ఇంకేం లేవు. ఎందుకు జెన్యూన్ అంటే స్ట్రాంగ్ గా మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో కనిపించింది? ఇప్పటి వరకు ఎలిమినేషన్స్ అప్పుడు, నామినేషన్ అప్పుడు తను ఎవరిని హర్ట్ చేయకుండా